సుప్రసిద్ధ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఓ కౌంటీ తరహాలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఒక మహిళా చిత్రాన్ని చూపిస్తూ ఎన్నికల సంఘాన్ని ఏ కౌన్ హై అని ప్రశ్నించారు. హర్యానాలో 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న తన ఆరోపణలకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన ఈ మహిళా చిత్రాన్ని ప్రయోగించారు. హర్యానా ఓటర్ల సంఖ్య 2 కోట్లు కనుక అందులో 25 లక్షలు అంటే 12.5% నకిలీ, చెల్లని, బల్క్ ఓట్ల ద్వారా బీజేపీ అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుందని రాహుల్ ఆరోపణ. ఎన్నికల సంఘాన్ని, భారతీయ జనతా పార్టీని ఒకే ఘాటన కడుతో చెయ్యి కలిపి ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారంటూ రాహుల్ చేస్తున్న ఓట్ చోరీ యుద్ధం ఈ తాజా ఆరోపణలతో తీవ్రస్థాయికి చేరింది. బీహార్ తొలి విడత పోలింగ్కు ముందు రోజున గత ఏడాది తాము బీజేపీ చేతిలో ఓడిన హర్యానా రాష్ట్రాన్ని రాహుల్ తెరమీదకు తెచ్చారు. గత ఏడాది హర్యానాలో తాము ఎలా మోసపోయింది తెలియచెప్పి బీహారీలను హెచ్చరించడం రాహుల్ ఉద్దేశం కావచ్చు. కర్ణాటకలో అలంద్, మహాదేవ్పూర్ అసెంబ్లీ స్థానాల్లోనూ దొంగ ఓట్ల సృష్టి జరిగిందని ఇటీవలి ఆరోపించిన ఆయన ఇప్పుడు కట్టల కొద్ది కాగితాలను, వందలాది స్లైడ్లను ప్రదర్శిస్తూ హర్యానాలో ప్రతి 8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని విస్పష్టంగా చెబుతున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ ఘన విజయాన్ని సూచించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆమె ఎవరు అన్న ఆ ప్రశ్న రాహుల్ ఆరోపణలకు ఎంతో బలం చేకూర్చింది. హర్యానాలో 22 చోట్ల ఓటు వేసింది ఈ మహిళ అంటూ బ్రెజిలియన్ మోడల్ లారీసా నేరి ఫోటో చూపించారాయన. 8 ఏళ్ల క్రితం ఫోటోను ఇంటర్నెట్ నుంచి తీసి ఆ ఒక్క చిత్రంతోనే పలు చిత్రాలు చేశారు. స్వీటీ, సరస్వతి, రష్మి, విమల, సీమ ఇత్యాది పేర్లు వేరువేరు వయసులతో నకిలీ ఓట్లను సృష్టించారు. ఈ తరహా ఫేక్ ఫోటోలతో 1,00,000కు పైగా ఓట్లు తయారు చేశారని, తప్పుడు చిరునామాలతో మరో 1,00,000 ఓట్లున్నాయని, 2 బూతులలో 200కు పైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్న ఘటనలు సైతం అనేకమంటున్నారు ఆయన. డూప్లికేట్ ఓటర్లను గుర్తించే సాఫ్ట్వేర్ తన దగ్గర ఉన్న ఈసీ దానిని బీజేపీ కోసం వాడలేదన్న విమర్శ ఘాటైనది. బీజేపీ పాలిత యూపీలో ఓటు వేసిన ఆ పార్టీ కార్యకర్తలు వేలాది మంది హర్యానాలోనూ వేశారని, గత ఏడాది అక్టోబర్ ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఓటర్లను చేర్చడమే కాక 35 లక్షల ఓట్లను ఆఖరు నిమిషంలో తొలగించారన్నది పెద్ద ఆరోపణ. మా వాళ్లు ఎంతో ముందుగా పోలింగ్ జరగబోయే రాష్ట్రంలో స్థిరపడి ఓటర్ జాబితాలు చేరిపోవడం అన్ని చోట్ల జరుగుతోంది అంటూ కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను రాహుల్ ప్రదర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత క్యూలో మిగిలిపోయిన ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పోలింగ్ మట్టుకు ఆఖరి నిమిషంలో అత్యధికంగా జరిగిందని రాహుల్ గతంలో ఆరోపిస్తూ ఎన్నికల సంఘం నుంచి డిజిటల్ కార్డులు, బూత్ స్థాయి సీసీటీవీ వీడియోలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తన అభ్యర్థనను కాదనడమే కాక పోలింగ్ జరిగిన 45 రోజుల్లో వీడియోలు ధ్వంసం చేయాలని ఈసీ నిర్ణయించడం తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికేనని రాహుల్ ఆరోపణ. ఒక భారీ విదేశీ కుట్రలో పావుగా మారి దేశం పరువు ప్రతిష్టలను దిగజార్చే లక్ష్యంతో రాహుల్ ఈ ఆరోపణలు చేస్తున్నారని, బీహార్లో ఓటమి ఖాయమని తెలిసిపోవడంతో హర్యానాను ముందుకు తెచ్చారంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఎన్నికల సంఘాన్ని వేలెత్తి చూపవద్దంటోంది. కానీ రాహుల్ విమర్శలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఓటర్ల జాబితా మీద ఒక్క అప్పీలు కూడా దాఖలు కాలేదని ఈసీ ఈ విమర్శలను తేలికగా తీసిపారేస్తోంది. కానీ హర్యానా ఓటర్ జాబితాలో తప్పిదాలు, డూప్లికేట్ ఓట్లకు పరిమితం కాలేదని, అవి పొరపాట్ల స్థాయిని దాటి జరిగాయని సంఘం గుర్తించాలి. అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలు సబబుగా కనిపిస్తున్నప్పటికీ అప్పీలు చేయలేదనో, అడగలేదనో వదిలివేయగలిగే చిన్న చిన్న తప్పులేమీ కావు ఇవి.